హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మర్విన్ బ్లాగ్స్. అసలు విషయానికి వస్తే మమ్మల్ని కామెంట్లలో మీరు ఊగాడుతాను, లచ్చమ్మ ఓం పూజ చేయాలి, లచ్చమ్మ గురించి చూపించాలి, వాళ్ళ ఇల్లు చూపించాలి, వాళ్ళ కుటుంబాన్ని చూపించాలి అని అంటారు కదా. ఎవరు లచ్చమ్మ అంటే కట్టమల కాందాల మా అవ్వది ఓం టూర్ చేద్దాం రండి. ఎట్లున్నది ఏం కథ, వాళ్ళ ఇల్లు ఏంది, వాళ్ళ స్థితిగతులు ఏంది, వాళ్ళ పరిస్థితులు ఏంది తెలుసుకుందాం. పోదాం తల్లి ఒకసారి, అసలు ఉన్నదో లేదో. ఓ లచ్చవ్వ, ఎవరు? నేను రత్నాకర్ని. ఏం పని నచ్చిన బిడ్డ? ఇట్లా నీకోసం వచ్చిన చిన్న ముచ్చట ఉన్నది. ఏం పని? నీ అభిమానులు కదా మన సబ్స్క్రైబర్లు ఉన్నారు. లచ్చవద్దు హోమ్ టూర్ తీయాలి, లచ్చవ హోమ్ టూర్ తీయాలి, హోమ్ టూర్ అంటే నీ హోమ్ టూర్ తీద్దామని వచ్చిన. హోమ్ టూర్ అంటే ఏంటి బిడ్డ? అరే హోమ్ టూర్ అంటే నీ ఇంట్లో ఏమేమి వస్తువులు ఉన్నాయి, నువ్వు ఎట్లా కష్టపడ్డావు, నువ్వు కష్టపడి ఏం సంపాదించినావు. ఈ కుర్చీ కొనాలంటే పైసలు కావాలి. ఇది ఎవరు కొన్నారు, నువ్వు కొన్నావా, నీ చంద్రయ్య కొనడా, నీ కొడుకు కొనడా, ఇదే నీ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఎవరు కొన్నారు, ఎట్లా ఈ ఇల్లు ఎట్లా కట్టిల్లు, ఇది ఉన్నే హోమ్ టూర్ అంటారు. ఇల్లు కట్టిరంటావా బిడ్డ? ఇల్లు మేమే కష్టపడి ఇటుకలు మోసుకుంటా కట్టిన. ఇప్పుడు కాదు, ఇది 25 ఏళ్ళు 30 ఏళ్ళు అవుతుంది. నా మొగడు, నేను, నా పిల్లలు చిన్న పోరగానే అప్పుడు కట్టపడి కట్టుకున్నాం. ఆ బాయి సుతం తవ్వుకున్నాం. 60 కట్టం చేసినాం బిడ్డ. ఇలా నా కొడుకులు కోడలు ఎంత వరదాకా ఇంట్లోనే ఉన్నారు. ఎక్కేనా? అవునా? అసలు నీకు ఇప్పుడు లచ్చ నాకు తెలుసు, నీ సబ్స్క్రైబర్లు నీకు పిల్లలు ఎందరనేది నీ మాటలలో చెప్పు. అసలు నీకు పిల్లలు ఎందరు చెప్పు. పిల్లలు ఎందరా బిడ్డ? నాకు 6 బిడ్డలు 3 కొడుకులు. 6 వెళ్ళి పెళ్ళి అయినాక ఒక కొడుకు చచ్చిపోయాడు. కొడుకు చచ్చిపోయాడు? ఒక కొడుకు చచ్చిపోయాడు. ఒక కొడుకు చచ్చిపోతే బాధ్య పట్టే 3 ఎకరాలంతా భూమి అమ్ముకున్నాం. బాధపడకు లచ్చ, సంపాదించిన అన్ని ఉంటాయి అన్నావు. సరే దేవుడు ఏది బాగుంటే అదే ఉంటది. సరే నీళ్ళ చూద్దాం, ఇంట్లో పంప చూపిద్దరా. ఏంటి బిడ్డ, ఇది నా పెద్ద కొడుకు ఉండేది. ఇక ఆరంలో నా చిన్న కొడుకు ఉండేది. అవునా? ఇంత వరకు వచ్చినాం బిడ్డ. ఇక ఇది తడక కట్టుకొని ఇక ఇంట్లో మెదిల్లాం అట్లా కట్టపడి. మీ సీన్ ఒక్క గీరులే మెదిలేదా? మెదిల్లాం బిడ్డ. కొనయారు నా కోడలు మంచోళ్ళు, నా కొడుకులు మంచోళ్ళు అయిపడితే ఇన్ని రోజులు బట్టి ఇంట్లో మెదిల్లాం. వాళ్ళ పిల్లలు పెళ్లికి ఎదిగినా కానీ ఒక్క రోజు లొల్లి లేదు, ఏది తెలియదు బిడ్డ. ఇప్పటికైనా నా కొడుకులు ఒక పెద్ద మనసులో తీసుకొచ్చిండ్రు రత్నాకర్. ఒక 2తోనే అన్న తమ్మి ఏం చేద్దామంటే ఏమన్నాడు ఎరికేనా? మా చిన్న కొడుకు, అన్న నువ్వన్నా 6 లక్షలు ఇయ్యి, నువ్వన్నా నేను పోతా, లేకుంటే నువ్వన్నవో నేను ఇస్తా అన్నాడు. అంటే తమ్మి నేనే ఇస్తా, నువ్వు పోరా అంటే నా కొడుకు వేయిండు. ఆడ కొనుక్కున్నాడు. ఇల్లు జాగా 8 గుంటలు అంత కొన్నాడు. 4 రూములు పెట్టి కడతాను బిడ్డ. ఆడ తీస్తాం కానీ ఇక ఈడ ఉన్నది కదా, ఆడ తయారు కాలే ఇంకా, లేకపోతే ఆయనే తీస్తును. కానీ ఒక ఇట్లా కట్టపడ్డారు బిడ్డ నా పిల్లలు. అసలు ఈ ఇల్లు ఎవరెవరు నువ్వు చంద్రయ్య ఉన్నప్పుడే కట్టిందని? ఇది కట్టి 25 ఏళ్ళు 30 అవుతుంది. 30 ఏళ్ళు అయినా మంచిగా దూలాలు ఇట్లా పెట్టి కట్టినా జర గట్టిగానే ఉన్నది. గట్టిగానే కట్టిన బిడ్డ, కట్టపడ్డా. ఏది ఊళ్ళో బోరు నీళ్ళు మోసుకున్నావు నా పిల్లలు లేను. అమ్మ అప్పుడంతే మరి వేకటి పంపులా నల్లాలా బాయి తవ్వినా. నా మొగుడు నేనే కట్టపడి ఆ బాయి సుతం తవ్వినా. ఈ కట్టమే కాదు బిడ్డో, ఏం చేసేది ఎరికేనా? నా పిల్లలు చిన్నోళ్ళు పొరగాళ్ళు వేసుకొని కలవపోతే వంగపట్ల లచ్చమ్మ అయితే సాలు కలుసుకున్నా తెలుసా. ఇప్పుడు ఉన్నది ఆ లచ్చమ్మ అంటది, ఈ లచ్చమ్మ గంత కట్టపడ్డదని అంటది. పిల్లలందరిని వేసుకొని కలవపోయేది బిడ్డ. అప్పుడు పత్తులు కలవపోతే పిల్లలు అయి తినటానికి తిండి లేదు. నా మొగడు ఎక్కడ పోయేది ఎరికేనా? కరీంనగర్ పోయేది ఎవరు కట్టే. నా మొగడు కరీంనగర్లో పని పోయేది, కంకర పనికి పోయి మామ ఏం చేసేది. నా బిడ్డకి ఇంతమంది పిల్లలు ఆయన పొడి గడక కాంచెలు తెచ్చేది, ముళ్ళే కట్టుకొని అందరికి ఎరికే ఇన్నెత్తిన పెట్టుకొని మోసుకొచ్చేది. మా అవ్వ కట్టపడి మా అవ్వ చేయబట్టే నేను ఈ స్థాయికి వచ్చిన. మీ అవ్వగారు ఏ ఊర్లో? మా అవ్వగారికి లక్ష్మీపురమే. అంతేనా? మా అమ్మగారు లక్ష్మీపురమే. మా అన్న ఇడికి వచ్చి పెంట కొట్టేది. మా అన్న సుతం మా అన్న కడుపు చల్లగా ఉండే నాకు మత్తు పని చేసిండు. ఇప్పుడు మా కోడలు చేసుకున్న కంచెలు అత్తలేడు కానీ వరకు మంచోడు, నా అన్న మంచోడు. ఓ బిడ్డ, కొత్త లైన్ వాడితే ఎక్కడ పోయేది ఎరికేనా? మీ అయ్య గా పెంటయ్య గా రాజయ్య మేమందరం గా కాన్పర్తో 5-6 వచ్చేది. లైన్ పని సుతం మేము తెలుసా బిడ్డ? గ్యాంగ్ పనికి మన ఇవి పడతాయి కదా మోరీలు, మోరీల పని పోయేది మేము.
లైన్ అంటే రైల్వే గ్యాంగ్ పని కంకర మోసేది. కంకర మోసేది, అక్కడ అందించేది, మాలు అందియబోయేది. కట్టం చేసిన బిడ్డ నేను. ఎప్పుడు దేవుడు నాకు ఇంత అన్నం ఇచ్చిండు, మంచిగానే బతానా. దేవుడు ఒకళ్ళని జడగొడితే మళ్ళీ దేవుడు జడగొడతాడు. మళ్ళీ ఒకళ్ళ పాపం అనాలి, దేవుడు మన దిక్కుంటాడు తెలుసా. నిన్ను నేను పాపం అంటే భగవంతుడు నన్ను పాపం అంటాడు. నాది నేనే తింటే భగవంతుడు మెచ్చాడు ఎప్పటికే చూడు. సుశీల లచ్చమ్మ అయితే ఎంత ముందు చెప్తుంది ఆమె జీవిత చరిత్ర. అంటే కష్టపడ్డా, నేను బాయిలు తవ్వినా, బంధాలు తవ్వినా, మా ఇంటికాడ బాయి, మా చంద్రయ్య తవ్వుతాను, నేను పూటిగా తీసిన, ఇవన్నీ చెప్తుంది. అంటే ఆమె పడ్డ కష్టాలు చెప్తుంది. ఇప్పటివరకు నీ కష్టం తెల్లారినట్టే, నీ పిల్లలు ప్రయోజకులు అంతా మంచిగానే ఉన్నది. ఇక మీ ఇంట్లో ఏమేమి వస్తువులు ఎవరెవరు కొనరు, ఏంటిది వస్తువులు, ప్రతిదీ ఒకటి అడుగుతా అంటాడు. అంత నువ్వు చెప్పు. నా పిల్లలు నా కోడల్లో ఏ వత్తువ నేను వాడుకోలే బిడ్డ. వాళ్ళ వస్తువులు వాళ్ళకే ఉన్నాయి, వాళ్ళకే ఉంచిన. నాయి నేనే కొనుక్కున్నా, నాకే ఉన్నది. ఒక్కరోజు నా కోడళ్ళతోనే నా కొడుకులతోనే లొల్లి తెలియదు బిడ్డ నాకు అస్సలే. నా కుటుంబం అంటే ఇక ఊళ్ళోకి పోతే నువ్వే అన్నావు కదా నాడు లచ్చవ నీ కొడుకులు అంటే ఇగో గిట్లుంటే ఊళ్ళో పెద్ద మనుషులే ఉండదు అన్నావు. అవసరం లేదు కదా, ఇద్దరు అన్నదమ్ములు అండర్స్టాండింగ్ అనుకున్నా, నువ్వు అన్న తీసుకో, నేను తీసుకోవాలి ఎక్కడిది. ఊళ్ళో చూస్తాను ఎంత లొల్లు జాగ కోసం, చిట్టడి జాగ కోసం బొచ్చలు పంచాయతీలు బొబ్బలు అవుతాయి. ఇగో ఇదన్నీ ఇవన్నీ సామాన్లు అన్ని వాళ్ళు కొనుక్కునే, నేనేమి ఇయ్యలే బిడ్డ. ఇగో ఈ పిరిచి కొండ నా మనవడే, ఇగో దీనికి ఎంతో నాలుగు వాళ్ళ లొల్లి పెడతాంది. డేకోల మంచం కొట్టాలి, ఇంకే పెడతావు రా లొల్లి పెడతాంది అది. ఇవన్నీ వాళ్ళే ఇవన్నీ మామూలుగా నేను బాగా మేము ఉన్నోళ్ళం కాదు. ఇగో లచ్చ నాకు ఎరికే. ఇప్పుడు నీ కొడుకు ఎందరు కొడుకులు ఏం కాదని నాకు ఎరికే, కానీ అందరు చెప్పు నీ ఒక్కో కొడుకు ఎవరు ఎంత మంది పిల్లలు, నీకు మనవరాలు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది అంటవా నాని? ఇగో నా పెద్ద కొడుకు ఒక బిడ్డ ఒక కొడుకు, నా చిన్న కొడుకు ఇద్దరు కొడుకులే. ఇక నా పెద్ద బిడ్డకు ఒక బిడ్డ ఒక కొడుకు, నా నడి బిడ్డకి ఇద్దరు కొడుకులే. ఇంకా నా చిన్న బిడ్డకు ఒక కొడుకు ఒక బిడ్డ. సూపర్, అందరు మంచిగానే ఉన్నారు బిడ్డ. ఇప్పుడు ఈ లెక్క 10 మంది మనవరాలు 10 మంది అయ్యారు. నాకేంది, నేను చస్తే నాకు ఒకళ్ళు రావాలని లేనే లేదు. ఇక వాళ్ళే అన్ని వాళ్ళే. నేను ప్రస్తుతం నువ్వు వీళ్ళకి అవ్వవాయి, నువ్వు ఇక మన సిరీస్లో నువ్వు మాకు అవ్వవాయి, నువ్వు మాకు అవ్వవాయినందుకైతే అబ్బా మీ అవ్వ మస్తు చేస్తుంది. సూపరే. లచ్చమ్మ నీకు ఒక మంచి పేరు నీకు తెలుసా తెలియదు? లచ్చమ్మ ఎమోషనల్ అయినా బాగానే చేస్తుంది, కామెడీ అయినా బాగానే చేస్తుంది, సీరియస్ గా మాట్లాడినా బాగా, నీకు మంచి పేరున్నది. అట్లాగా రత్నాకర్ మొన్న పోతే ఏమంటారు ఎరికేనా, లచ్చమ్మ వాళ్ళు నీ కొడుకులేనా అంటే అయ్యో. ఇక ఆ పిల్లగాడి మన ఇదిగా చేసిన పిల్లగాడి పేరు సుతం రాకపోయింది, అనంతు కానీ పిల్లగాడు మంచోడు, ఆయన ఇది ఇక్కడ కాదు సొప్పదాడు మొక్కానని చెప్తాను. మరి ఆ ఊరి పేరు తెలియదు, నాకేమో అన్ని ఊర్లు అడుగుతారు. లచ్చమ్మ ఎంత గుడ్ సమాధానం చెప్తుందో మీరు అయితే చూడాలి. అందరినీ యాడ్ చేసుకుంటా వీళ్ళు ఇది అని అంటుంది. నిజంగా లచ్చమ్మ సీరియస్లే కాదు, బయట కూడా నాకు వాస్తవంగా అమ్మమ్మ అవుతుంది. నన్ను నిజంగా కొడుకు లెక్కనే చూసుకునేది. లచ్చమ్మ అంటే రాబిడ్డారా మా ఇంటికాడ అన్నం తిందంటే నాకు సూపర్ అనిపిస్తుంది. ఇగో సాగత్ పేరు చూద్దాం నాకు రాదు, మా ఊళ్ళోనే కానీ ఆయన పేరు రాదు. అది గావురి పిల్లగాని పేరు ఏందయ్యా? ప్రశాంత్. ఇక అనంగా ఏ గడ్డ ఉంటుందా ఆయన పేరు ఇది కదా అని చెప్తే ఒకటే నవ్వుడు. ఇల్లంతా పడవద్దంతా. నా మనవడే కొన్నాడు ఇది చూద్దాం. అత్తగారు పెట్టిల్లా? అత్తగారు ఎక్కడ ఎవరు పెట్టలేదు, నా మనవడు తెలియకలోడే కొనుక్కున్నాడు. ఈ మనవడి పేరు ఏం పేరు? మనవడి పేరు బబ్బులు గాని వెంకటేష్ అంటాడు. 2-3 పేర్లు పెట్టుకున్నాడు. ఇదైతే లచ్చ వల్ల పెద్ద కొడుకు ఉండే ఇల్లు. ఇక నీ సొంత నువ్వు ఎన్నుంటావు వాళ్ళ ఉంటే బిడ్డ అసలు తీయాల్సిందే నీ అర్రలో వస్తువులు. నీకు కొట్లాడినా నాది నాకే కావాలంటే అబ్బో నీది నీకు ఇవ్వకపోతే మేము పడతాం అన్నారు కాదు బిడ్డ. కదా ఎదురుగానే ఉన్నాడు చంద్రయ్య దేవుడు కాదు రత్నాకర్. అర కష్టపడ్డాడు, 20 పని పోయింది. ఎక్కడ ఎంపీటీసీలో 2 సార్లు కాలు ఇరిగింది, ఏళ్ళు ఇరిగినాయి. కరీంనగర్ లారీ పని పోయిండు. ₹1 ఉంచుకుంటే పాపం ఏందయ్యా ఇంత పండుగ పాలమో కొనుక్కొని తినరాదంటే నాకెందుకే గంపెడు పిల్లలు తింటుంటుందా అని ₹1 సుతం ఉంచుకోకపోయేది. ఏదైనా తెచ్చిచ్చేది నాకే. దేవుడు అదోనికే సావతుంది బిడ్డ, మంచోళ్ళకే రాదు. ఏడోకి లక్షం ఏం చేస్తావు? అందరం బతకొచ్చినాం. కర్మ ఇట్లున్నది.
నవ్వటం ముందట బోర్ర పడ్డట్టు అయింది. నా మొగుడు చచ్చిపోకపోవసలే కాలుకు పుండై చచ్చిపోయింది. సెప్టిక్ అయింది. నువ్వు చూడంగా అరవ కట్టం పడ్డాడు. ఈయన ఎన్టీపీసీలో రైల్వే ఎంప్లాయ్. ఎన్టీపీసీ లేనికి ఎంప్లాయ్ చేసేది. రిటైర్మెంట్ అయ్యాడు. రిటైర్మెంట్ అయినప్పుడు పైసలు అయితే ఆగం చేయకుండా ఇంకా భూమి జాగా ఉన్నది. ఈ సంసారాన్ని అయితే మంచి పొదుపు చేసింది వచ్చేవారు. ఇది చంద్రయ్య భయం. చంద్రయ్యకు ఒక నమస్తే. ఏం చేస్తా కట్టపడ్డాడు. అరవ కట్టపడ్డాడు. 6 పెళ్లిళ్ళు పేరంటాలు అన్నీ చేసిండు. పెళ్లి చేసినాకనే చచ్చిపోయిన పెద్ద కొడుకు. అందరు కట్టం తీసి చూచిండు బిడ్డ. అందరు చూచిండు. దేవుడు 6 ఏళ్ళు అయితే చచ్చిపోయి 2019లో చచ్చిపోయింది. 6 ఏళ్ళు. అయ్యో మంచిగా గ్యాస్ ఉన్నది. నీకు గ్యాస్ ఉన్నది, మంచిగానే ఉన్నది. సూపర్. నాది నేనే చేసుకొని నాది నేను షరడ్ అనుకుంటే పొద్దు మాపు తింటా. ఒక్క పూటే అనుకుంటా. గ్యాస్ ఉన్నది. ఇది ఉట్టి అన్నా నాది నేను అనుకుంటా. నేను ఒకళ్ళ కాశపల కట్టినాకరు వీడు పెట్టలేదు వాడు పెట్టలేదు అని నేను లొల్లి చెయ్య. సరే ఇదేంటిది తొట్టి? అది పెద్దవుడు. పెద్దవుడా? ఎట్లా కట్టిల్లు? మా దేవుడు మంచోడు తెలుసా. ఎవ్వల జోలి ఓడు. కొన్ని మీ దేవుళ్ళు ఎంబడ పడతాయి కానీ నా పిల్లలు నేను చల్లగా ఉంటాం. 5 ఏళ్ళకి ఒకసారి వస్తాం మేము. సూపర్. నువ్వైతే మంచిగా ఉన్నది. నువ్వు అనుకున్న రూమ్ లో బాగుంటాయి. ఆ రూమ్ లో వస్తువులేని ఈ రూమ్ లో ఏమేమి చెప్పవు. నాకు తగ్గట్టు నాకు ఇంత చక్కెర డబ్బా గది గది చెంపుకున్నది. ఎక్కడిది? పెళ్లిదే పాలు పిండేది మా చంద్రయ్యలా. అందుకనే గుర్తుగా ఉంచుతాను. అలా పెడతా. నేనే వాడుకుంటాను. అది అమ్మితే ఎప్పుడో పోతాయి కానీ ఉండని అని అట్లా గుర్తు. కుకుడుకాయలు తెచ్చుకున్నాను. కుకుడుకాయలు తలకాయ పెట్టుకుందాం అనుకున్నా. అవి మీ ఇక్కడ ఆనాడు ఏరుకొచ్చిన ఏరుకట్టి అవి అల్లెను నేను ఎక్కన్నది కదా నాకన్నది చెప్పినావు అంటే తెత్తది అన్నాడు. ఎండ పోసాను నేను. ఆ సండుగా నా పెద్ద కొడుకు భీమండిలో తెచ్చిండు అయ్యా. అయితే కాదు వట్టిగా ఇట్లా ఉండని గుర్తు కానీ ఆయన ఉంచిన. ఏం పని చేస్తా నేను. అది గుర్తు చచ్చిపోయినందుకు వాడు తెచ్చిన సందగాని భీమండిలో తెచ్చిండు. భీమండిలో తెచ్చినట్టు నీ కొడుకుని చూసినట్టు అంతేనా? బాధపడకలేదు. ఏం చెప్తావు? అందరు రాతొకతుంటది. ఎక్కడ బిందె భార్య అయిపోయాను. మా అవ్వగారు పెట్టిన బిందె అని అట్లా ఊరో పెట్టుకున్నాగా. ఒక బిందె పెట్టింది. బిందును అయినా మా అవ్వదే దీపం. బిందె పెట్టిండు. ఆ రోజులలో 5,000 నా కట్నం. 5 నగల అరణం. మా అవ్వ మంచిగానే ఇచ్చింది. మా అవ్వదే దీపం మా అయ్యదే దీపం. మంచిగానే ఉన్నది. నీళ్ళు కింద రాజా ఒక ఫ్యాన్ పెట్టుకుని ఇలా ఫ్యాన్ పెట్టుకున్నా. దేవతలా నీ దేవతలు? ఇక నాకు తగ్గట్టు నాకు దేవుడు. ఇక ఇంకెక్కడ మేము పెద్దగా కట్టుకున్నాక ఇక మేము పట్నాలు వేసుకుంటాం. కానీ అందాక మా అత్త మామ ఉన్న అన్ని రోజుల నుంచి ఇక గిట్నే ఆ బోనాలు చేసుకుంటాం. ఇక ఫోటోలో మొక్కుతాం. ఇంకంతే. సూపర్ సూపర్. మాకున్నాయి పట్నాలు. ఇయ్యడు మేము ఇల్లు కట్టుకున్నాక వేసుకుంటా అంటాను మీరు. ఇక వదిలిపిల్లా అందరు చెరుపులు పోతారు కానీ అప్పుడు వెనకటి కాలంలో ఇల్లు కట్టాలంటే బండలు చెరుపులు లెక్క బండలు పెట్టిండు. బండలు పెట్టినావు, పకాడీలు వేసినావు. ఆ ఇంట్లో మొగురాలు పెట్టిన దూలం మొగురం పెట్టిన. ఇక నాకు వెళ్ళినంత పెట్టిన బిడ్డ ఏం చేస్తా. నీ వెళ్ళినంత కాదు అప్పుడు ఆ కాలాన మంచిగా కట్టిన ఇల్లు. 50,000 60,000 కాలం ఇల్లు కడితే అప్పుడు అయినా ఆ రోజులల్లో. ఇప్పుడు దీన్ని చిన్న అంచనా వేస్తారు కానీ ఇదేం తక్కువ కాలే. ఇప్పుడు దీనికి గుండు బీజ చూస్తుంటే దిగది అలా కొడితే. ఆ ఫోటో చూసినా కింద పెట్టిన దిగుతలేదు దాన్ని కొడితే. ఏదో డబుల్ కోటింగ్ అని వేసిర్రు. ఓకే ఓకే. ఇప్పుడు నీ రూమ్ ఉంచుతాడా? నీ రూమ్ కూడా గులగొట్టి ఇల్లు కడతాడా? నేను చచ్చేదాకా ఇల్లనే ఉంటా. వాడు కట్టుకుంటే అటు కట్టుకోమంట. మళ్ళీ రేపు ఏమంటది ఎరికేనా నేను కట్టుకుని ఇల్లు అంటది. నేను 60 కట్టం చేసి కట్టుకున్నా. మీరు కొన్నప్పుడే అన్నారు అట్ నాకరు. నేనైతే ఇల్లు ఇప్పనియ్యా కట్టనియ్యా అన్నా. నేను చచ్చినాక నువ్వు ఇల్లు ఇప్పుకో కట్టుకో నాకు సంబంధం లేదు. నీకు జాగున్నది కదా అటు కట్టుకోమంట. నేనెందుకు ముసల్లా నా ఇల్లు? అంతే. నేనెందుకు ఇప్పనియా? ఓకే. నేను తెలివి కలదాన్ని. వాళ్ళని మాట అనద్దు, మనం మాట పడద్దు. ప్రతి తల్లిదండ్రులు కూడా నీళ్ళకి ఉండాలి. ఉన్నదేమన్నా ఉంటే కొడుకులకు పెట్టుకోవాలి. కొడుకుల దగ్గర ఉంటే మనం తీసుకోవాలి. నా బిడ్డలకి ఏమైనా పెట్టినా కానీ ఎరికేనా రత్నాకర్? నేను ఎట్లా చేస్తే ఎరికేనా? ఇవ్వలకి ఏం పెట్టినా నేనే చెప్తా. ఇది పెడతాను అని. నేను దొంగతనంగా పెట్టా. ఎకరం అంత ఉంచుకున్నా. నేను అడిగేదాన్ని ఎకరం ఉంచుకున్నా. మరి నన్ను చూసి అందరు నేర్చుకోవాలి. మరి నిన్ను చూసి ఇంకోళ్ళు నేర్చుకోవాలి. ఇంకొకరికి ఆదర్శం కావాలి. అవి అట్లా చూట్టుపా ఏందనుకుంటానో. ఇగో చంద్రయ్య తాగుతాంటే నేను గుంజిన బకెట్తోని. ఇంత రోజు నుంచి 8-9 గొల్ల బాయి తక్కువ అనుకుంటున్నావా? కష్టపడ్డారు. బాగానే కష్టపడ్డాం. కష్టపడ్డాం. ఈ బావి తావాలంటే 2-3 నెలలు పట్టేదా మీకు? ఏంది
ఏడాది పట్టింది మెల్లగా మెల్లగా. తాపకింత రోజు ఇంత తవ్వుకునేది, మా శాతనైన కడి తవ్వుకునేది. మొత్తం మీద నీళ్ళు పడ్డాయి మంచిగా. ఈ వాడవాడ అక్కడ బోరే పెట్టింది కదా దీనికి ఎవరు? మా కొడుకు మన తీసుకున్నాక పెట్టుకున్నాడు. ఇక అవరవి చదువుకునేది ఊరికే. ఇగో ఇదైతే వాళ్ళ శాదబాయి ఏంటో చూపిస్తారా? చూపిస్తూ బాబా అయ్యో మా కొడుకు అత్తాను. ఏం చెప్తానంటే చూస్తాను. ఈ కొడుకు పెద్దోడు. ఇగో ఇంకో పెద్ద కొడుకు చచ్చిపోయాడు కానీ ఇగో ఈ కొడుకు నా ఇంకో పెద్ద కొడుకు. ఇంకా చిన్న కొడుకు వాడికి బీజీలో ఏడవాళ్ళు కొత్తాలో. ఇగో నా మనవరాలు ఈమె. పేరు ఏం పేరు? సూతి కానీ అమ్ములు అని పిలుస్తా. నాకు అనరాదు అమ్ములు అంటే ఇక జల్లి వస్తుంది. అప్పుడప్పుడు నీకు ఫోన్ చేసి తెత్తడా? ఈమె నాకేం తెలుస్తుంది, ఈమె నేర్పుతాండి. ఇక మీరు పెద్ద ఫోన్ కొనుక్కోమంటే కొనుక్కుంటే ఇక ఏమన్నా అయితే దీని దగ్గర కొనుక్కుతా. పెద్ద ఫోన్ కొనుక్కున్నది ఈ కాలంలో. ఆ ఫోన్ కి ఏ ఫోన్ వచ్చినా కానీ బిడ్డ సూత్ర అమ్ములు అని పిలుస్తా ఉంటది. ఇక మా చిన్న కొడుకు పిల్లలు కానీ ఒక ఆయన పరకాల కాడు చెప్తాడు. ఇక ఆయన సీడు కానీ వేయండి. మరి అత్తడు చేస్తాను అని చెప్పిన అత్తడు కావచ్చు. అత్త పిలుతాం, పిలుతాం, చూపిద్దాం. మనం చూసింది కదా రీల్ అని అయితే నేను పెద్ద కొడుకు పాత్ర చేస్తా అంతే, పాత్ర వరకే. అసలైన పెద్ద కొడుకు ఆయనే. ఇంకో చిన్న కొడుకు సీడ్ బిజినెస్ మీద ఏదో వరలో ఏమో ఫోన్ ఇస్తానట. ఆయన కొంచెం బిజీలు ఉంటే రాలేకపోయాడు. మేమైతే మనవరాలు. మీ మనవాన్ని పిలువు, అందరినీ పరిచయం చేయించి మీ కుటుంబాన్ని. మీరు చెప్పేది అందరు నుంచుకుందరు మహారాజుగా. సబ్స్క్రైబర్లు అందరూ అసలు లచ్చవ టూర్ నుంచారా, లచ్చవ కుటుంబాన్ని నుంచారా, లచ్చవ పిల్లల నుంచారా అని వాళ్ళు అడుగుతారు. నువ్వు పిల్లకి ఏం చెప్పు నువ్వు చెప్తే నేను చెప్పుతాను. ఫోన్ చేసి చెప్పినవా? చెప్పకనే పోతుంది. ఉందరు మంచిగా ఉండు. ఇట్రా ఇగో ఈ గొర్రెలని కొనుక్కు మాయే ఏంది. ఇగో అది వాడు మిషన్ మీద పోతాడు మా మనవాడు. డీజిల్ ఎక్కడానికి మళ్ళీ జీతగాని పెట్టింది 2 నెలలు. మంచిదే కదా తెచ్చుకున్నాడు. అంటే తల్లి పిల్లలు ఇప్పుడే మంచిగా అవుతాను రత్నాకరి. దేవుడు ఆ కొడుకు సుధా ఉన్నాయి. ఈ కొడుకు గొర్రెల మంది, ఆ కొడుకు గొర్రెల మంది. అంటే ఇప్పుడే రేవులో పడతాను. సూపర్ లచ్చవ. చూసిల్లు కదా లచ్చవ హోమ్ టూర్ అయితే ఇప్పటిదాకా చూసిండు. ఆమె కష్ట నష్టాలు, ఆమె సాధక బాధకాలు, ఆమె భర్తతో ఏ విధంగా కష్టపడింది, పిల్లల్ని ఎట్లా చదువుకున్నది, పొడిగడిగా తిరిగి బతికినాం, ఇట్లా మదిగి పరిస్థితి ఇట్లా. ఇప్పుడే ఓ రేవులో పడతాను. నా కొడుకులు మంచి ప్రయోజకులు అయ్యారు, ఇంకా వాళ్ళ కొడుకులు ఇంకా ప్రయోజకులు అయ్యారు కనుక ఇవాళ ఇట్లా తెల్లగా ఉన్నామని చెప్పింది. అని లచ్చవ ఇంకొకటి అడిగేది ఉన్నది నేను. నువ్వు అసలు మర్విన్ వీడియోస్లోకి ఎట్లా వచ్చినావు చెప్పు. అయ్యో ఎట్లా వచ్చినావు అంటాను బిడ్డ. ఏం చేసి ఎరిగినావు? నన్ను నాటుకుపోతాను, ఎవరికి సమశివరావులకే నాటుకుపోతాను. పోతా అంటే సర్కార్ బైక్ కాడ ఆగబట్టి లచ్చవ అని పిలిచారు. ఏంది బిడ్డ అని నేనన్నా. ఎవరు పిలిచిల్లు? అయ్యో ఈ సమశివరావు కొడుకులేడా బిడ్డ ఇప్పుడు మనకు డైరెక్ట్ సాగతు సాగతయ్యను. ఆయన పేరు ఏం పేరు? ముత్యాల పిల్ల ఆయన ప్రశాంత్. ఆ ప్రశాంత్ ఈయన కలిసి ఒక ముచ్చట మాట్లాడలచ్చావు నువ్వు అన్నాడు. అన్న వాళ్ళు ఏం చేసిన ఎరికైనా బిడ్డ? అయ్యేమని మాట్లాడాలి బిడ్డ, నాకేం తెలియదు అని నేను అన్నా. అన్న వల్ల లచ్చవా ఆగు, నువ్వు ట్రాక్టర్ ఎక్కించుకోడు, చింటికాడు పోతాడు. ఏమంటావు అంటే మీరు ఏమనమంటే గదే అంటారంటే నాకేమరక నీ బొంద పెట్టగలరా అంటారు అని అని అన్న. అరే సూపర్ లచ్చవా అన్నాడు. ఇక అందులో నుంచి వెళ్ళి ఇక నువ్వు మాకు సెట్ అయినవు లచ్చవా, నువ్వు రావాలా అని పిలిపించుకున్నాడు. పోతాంటే ఇక చిన్నగా ఇక పెద్దగానే పోతాను నేను. చిన్న పెద్ద కాదు, లచ్చవ ఒక వీడియోస్లోనే కాదు సినిమాలలో కూడా యాక్టింగ్ చేసింది. కమింగ్ సూన్ వస్తుంది మారెమ్మల లచ్చవ కాల్ షీట్లు అయితే అందులో 15 days ఉన్నాయి. లచ్చమ్మలో మంచిగా కనిపిస్తుంది. సూపర్ లచ్చవ. నువ్వు అయితే ఒక యూట్యూబ్ నుంచి సినిమా స్థాయికి పోయినావు అంటే అది చెప్పుకోదగ్గ విషయం. అది ఎంతో గర్వం కూడా. ఫస్ట్ ఎక్కడికైనా వెరికేనా గిద్ద ముత్తారమా గట్టేటు అంటారు చూడు. సాగతు నేను గొల్లబుద్దారు. నువ్వు రాలే బిడ్డ ఇంకా అప్పటికి. మేము 5-6 పోయినాం. సాగతయ్య, నేను, ప్రశాంత్, చింటూ, ఇంకా బాపురావు, సాయి డైరెక్టర్ లో పోయినాం. ఇక అక్కడ నుంచి వెళ్ళి ఇక నేను అయితే అప్పుడు స్టార్ట్ అయింది. ఇక మంచిగానే పోతానా అని ఫోన్లు వస్తానే కానీ ఇక మళ్ళీ అని కడి చేస్తానా, నేను ఎడబోతానా, మనకే ఉంది పని అని. చాలా మంది కూడా పిలుస్తారు కానీ మా మర్విన్ వీడియోస్ నుంచి మా లచ్చవ ఎక్కువ నేను ఇన్ననే ఉంటాం. అదైతే నిజం.
అందుకే అంతేనా? అంతే అంతేనా పోతలేను. ఇప్పుడు నీకు అంతకుముందు నీ జీవన విధానం ఎట్లుండే అనేది చెప్పినావు. అప్పుడు ఎట్లా అనిపిస్తుంది, ఇప్పుడు ఇళ్ళకి వచ్చినాక ఏమనిపిస్తుంది? ఇంట్లోకి వచ్చిన కంచెలు సంతోషం, నన్ను పలకరిన వాళ్ళు పాపం. అంతే. ఓ ఎటన్నా పోతే నన్ను లచ్చవ అంటలేరు, అవ్వ అవ్వ ఆగ చిన్న పూర కలుసుదాం అవ్వ ఆగు ఆగాను ముచ్చట పెడతాను తెలుసా. సెల్ఫీలు తీసుకుంటారా? సెల్ఫీలు తీసుకుంటారు. ఒక ఆయన అయితే చెన్నైలో ఉంటాడు, నా బిడ్డ దవాఖానలో పోతే అత్త అంటే అది బస్ స్టాండ్లో ఆగబట్టిండు. అమ్మ ఆగు, ఏందా ఏం ఇది గుంజుకుంటాడా అని నాకు భయం అవుతాను, ఏందా ఏం ఇది గుంజుకుంటాడా అని నాకు భయం అవుతాను. ఏ అమ్మ ఆగంటే ఏందాయో ఎవరి మీరా నేను భయపడతాను. ఏ అమ్మ నేను చెన్నైలో ఉంటా, మీ వీడియో చూస్తా నేను, రత్నాకరు, శంకరి, సాగతు, ప్రశాంతు, ఇక ఈ పిల్లగారి పేరు అనంతు, వీళ్ళందరూ సూపర్. అరవింద్ మంచిగా చేస్తాను అమ్మ, మీరు ఇట్లే చేయాలి, ఇంకా నువ్వు కామెడీ పెంచాలి, నువ్వు పెంచుతలేవు అని అడుగుతాను నేర్చేనా. ఏ పెంచుదాం పోయి మంచిగానే చేస్తాను అంటే అమ్మ సూపరు అని ఇక దిగనోళ్ళే పాపం పోటువా. అంటే ఇప్పుడైతే నీకు సంతోషం? సంతోషమా సంతోషమా. అప్పుడు ఇటేట్రా అనేటు అనోళ్ళు కూడా ఇప్పుడు లచ్చవా మంచిగా ఉన్నావా, నువ్వు నీకేం దుర్సాని అంటాను, మహారాజు నీకేందావు అంటాను. అందరు వీడికి పోతే అంటానుట, ఎవరు మనూరోళ్ళు పోతాను గుళ్ళోళ్ళు పోతా అంటే ఇది ఎవడయ్యా కాన్పర్తి దాటినాక ఎవరు? శివన్పల్లి తిమ్మపురం ఉన్నది. తిమ్మపురం పోయింటే ఎవరు? కేశపురం. కేశపురం పొలాడు అడుగుతారట, అమ్మని తీసుకొస్తలేదు మా గుళ్ళలో బచ్చిపోతాను. ఓ అమ్మ ఐ లెవెల్ అయిపోయింది, ఆ అమ్మ వస్తుందని మా మొండెక్క లేదా, ఆ మొండెక్క అంటుందట. ఓ మా పెద్దవా మా చిన్నవ రాదు, ఓ ఇక మార్మిన్ వీడియోలో పోయిందా దానిపై చిరుమంత్రాలు అయిపోయింది అంటారు. ఇక చిరుమంత్రాలు అంటే ఇక ఉన్నది పోయి ఏం రాదు, ఉండే కాడికే ఉన్నది, భగవంతుడు ఇచ్చినంత ఉన్నది. అంతే, చిరుమంత్రాలు ఏం కాదు. ఇంకా బీద కుటుంబమే, బీద కుటుంబం నుంచి ఇప్పుడే కొంచెం ఫేమ్ వచ్చింది, మంచిగా అందరు ఆదరిస్తారు. మీ ఆదరాభిమానాలకు ఎప్పటికి ఉంటే నిజంగా మీరు అనుకున్నట్టు ఆమె సినిమాలో పోయి సక్సెస్ అయ్యి మంచి పెద్ద గొప్ప స్థానం ఉండాలని మేము కోరుకుంటాను, మీరందరూ కూడా కోరుకోవాలి. ఇక ఇదైతే నా హోమ్ టూరు. ఇక నన్ను అందరు అడుగుతానట, ఇదైతే ఇక నేను చెప్పకాడి చెప్పిన, ఇక నన్ను అందరు ఆదరించుర్రి. ఇగో ఇదే మార్విన్ వీడియోలో నాది సర్ప్రైజ్. అనట్లేదు ఏమంటారు దొరికే అసలు విషయం ఏంటంటే, ఇదైతే నా హోమ్ టూర్ చూసిల్లు కదా, నన్ను ఆశీర్వదించి ఆదరించి ఆశీర్వదించుల్లి, మా మర్విన్ బ్లాగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేని చెప్పమన్నాం. నువ్వు చెప్పరాదు ఏదైతే అదే అన్న, నేను ఇప్పుడు వెనకటి ముచ్చట ఇంకా ఆయనతో నేను తెలివి కచ్చి ఇట్లా మాట్లాడతాను, ఒకదాని కానొస్తుందా? ఏం చదువు వచ్చిందా సాధ్యమా నాకు? ఒక్కరు ఏ ఓంకారం చూద్దాం రాదు. అంతే, చదువు రాని ముసలమ్మ ఎప్పుడో పుట్టింది, నాకు అమ్మమ్మ అవుతుంది, ఇప్పుడు అవ్వ క్యారెక్టర్ చేస్తుంది, ఎంత గొప్పగా నటిస్తుందో మీరు చూస్తారు. ఎమోషనల్ చేయాలి వచ్చామంటే మీదవాడి మస్తు ఏడుతుంది, కామెడీ చేయడం అంటే కామెడీ చేస్తుంది, సీరియస్ చేయడం అంటే సీరియస్గా ఏడుతుంది, జోక్ చేస్తుంది, నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, లాలిస్తుంది. అంటే చూడు ఎన్ని రకాలు చేయాలో అన్ని రకాలు చేస్తుంది. ఈ లచ్చవ కూడా గొప్ప స్థానంలో ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. మీరందరూ కూడా లచ్చవను ఆదరించి ఆశీర్వదించండి. అట్నే మర్విన్ బ్లాగ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి.